పేరు సాయి, మీరు చూస్తుంది సాయి టెక్ ఎలక్ట్రికల్. ఈరోజు వైరింగ్ చేయడానికి వచ్చాను ఫ్రెండ్స్. ఈ చిన్న గదికి ఇది వచ్చింది సింగిల్ రూమ్ అనమాట. ఇప్పుడు ఇక్కడ వైరింగ్ ఎలా చేసామనేది ఏ సామాన్లు పట్టాయని నేను చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఇక్కడ 12 మోటార్లు ఒకటి తీసుకొచ్చాం, 2 తీసుకొచ్చాం. 12 మోటార్స్ 2, మనకి 6 మోటార్లు 2 హోల్డర్స్, ఎల్బోలు, కామన్గా మనకి ప్లాస్టిక్ సంబంధించినవంతా. ఇదంతా మామూలు స్టారెక్స్ కంపెనీ అంతా. మనకు వైర్ 1.0, 2.0 2, 1.0 2 బ్రో. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఇక్కడ కస్టమర్ అడిగిన దాన్ని బట్టి ఇక్కడ వాళ్ళకి 2 సాకెట్లు కావాలన్నారు. ఒక ఫ్యాన్ పాయింట్, 3 లైట్లు. దానికోసం ఇలా మనం బోర్డు ఇలా ఫిక్స్ చేసాము. చూడండి ఫ్రెండ్స్, ఇది న్యూట్రల్, ఇది మనకి పాయింట్స్ అనమాట, లైటింగ్ పాయింట్స్. ఇది మనకి ఎంసీబీ వచ్చిన మెయిన్స్ అనమాట. న్యూట్రల్ అనేది లూపింగ్ కొడుతున్నాను ఫ్రెండ్స్, చూడండి ఒకసారి. మనకి లైటింగ్ పాయింట్స్ వచ్చిన న్యూట్రల్స్ అన్నీ మనకు మెయిన్స్ నుంచి వచ్చిన న్యూట్రల్కి లూపింగ్ కొడుతున్నాను.
ఓకే ఫ్రెండ్స్, చూడండి ఇది లైటింగ్ పాయింట్స్ అనమాట. ఇప్పుడు మనకు కనిపిస్తుంది కదా, వాల్డరు, ఫ్యాన్ పాయింట్, ట్యూబ్లైట్ పాయింట్, ఈ 3 పాయింట్లు. నెక్స్ట్ ఇక్కడ దేవుడి మూల పాయింట్ అనమాట. ఇదొకటి మనకి బయట ఒకటి లైటింగ్ పాయింట్ ఉంది, ఇది ఏదో పాయింట్. ఈ పాయింట్లన్నీ ఈ పాయింట్ ఫ్రెండ్స్. ఇది మనకి దేవుడి మూల పాయింట్ ఏంటంటే మనకు డైరెక్ట్ ఇచ్చేస్తున్నాం, ఇంకా స్విచ్ అంటే ఏం లేదు కాబట్టి. ఇక్కడ ఇది దేవుడి మూల పాయింట్, ఇది మెయిన్స్ అనమాట, ఎంసీబీ నుంచి వచ్చిన మెయిన్స్. ఇది మనకు లైటింగ్ పాయింట్స్. ఇది న్యూట్రల్. మన లైటింగ్ పాయింట్స్ వచ్చిన న్యూట్రల్ ఎల్లోలు, మనకి మెయిన్ ఎంసీబీ నుంచి వచ్చిన బ్లాక్ ఇది అనమాట. మొత్తం లూపింగ్ కోడ్స్ చూడండి, ఇలా నీట్గా చక్కగా చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇంకా ఫ్రెండ్స్ బోర్డులో వైరింగ్ చేసుకుంటుంది, లూపింగ్ అనమాట. చూడండి తీస్తున్నాను. మెయిన్స్ లైన్ అనమాట. ఇప్పుడు స్విచ్లో మెయిన్స్ లైన్ ఇస్తాం కదా, ఇక్కడ మీద లైటింగ్ పాయింట్ మెయిన్ ఇస్తాం. లైటింగ్ పాయింట్ మెయిన్ ఉంటుంది కదా, ఇక్కడ స్విచ్ చేస్తే అవతలకి మనకి సప్లై వెళ్తుంది అనమాట. ఇదంతా ఇలా లూపింగ్ చేసుకోవాలి. ఇది ఫ్యాన్ రెగ్యులేటర్. ఇక్కడ నుంచి వచ్చిన సప్లై స్విచ్ చేసిన తర్వాత ఇక్కడికి వెళ్తుంది, ఈ ఫ్యాన్ రెగ్యులేటర్కి వెళ్తుంది. ఇక్కడ నుంచి వచ్చిన సప్లై మన స్విచ్ చేసిన తర్వాత ఇలా ఫ్యాన్ రెగ్యులేటర్లో వస్తుంది ఫ్రెండ్స్. ఫ్యాన్ రెగ్యులేటర్ నుంచి ఇక్కడ మనకు కనెక్షన్ ఇచ్చుకుంటాం. ఇప్పుడు మనకి ఈ స్విచ్ నుంచి ఈ సాకెట్కి ఎల్ అన్న దగ్గరికి, ఎల్ అని కనిపిస్తుంది కదా, ఈ ఎల్ అన్న దగ్గర మన ఈ స్విచ్ నుంచి మనం ఇక్కడ సప్లై ఇవ్వాలి. ఇక్ సైడ్ అనేది మనకు న్యూట్రల్ ఇచ్చుకోవాలి. మనకి స్విచ్ చేసినప్పుడు సాకెట్లో రైట్ సైడ్ రావాలి ఫ్రెండ్స్ సప్లై అనేది. మనకి ఇలా తిప్పుకున్నప్పుడు ఇక్కడ ఇది రైట్ సైడ్ రావాలన్నమాట మెయిన్ సప్లై అనేది. న్యూట్రల్ అనేది ఎడం పక్క రావాలి లెఫ్ట్ సైడ్లో. మనకి ఎప్పుడు ఫేస్ అనేది రైట్ సైడ్లో ఉండాలన్నమాట. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడ ఎల్ అని ఉంది కదా, ఎల్ అనే దగ్గర మనం మెయిన్ లైన్ ఇవ్వాలి, లైన్ అనమాట. ఎన్ అనే దగ్గర న్యూట్రల్ ఇవ్వాలి. ఓకే ఫ్రెండ్స్, చూడండి కామన్ చేసిన వైర్లన్నీ ఇప్పుడు ఇక్కడ న్యూట్రల్ కనెక్షన్ ఇచ్చాం కదా. ఇప్పుడు ఈ పాయింట్ అనేది మనం ఇక్కడ ఈ సాకెట్లో కనెక్షన్ ఇద్దాం. ఇప్పుడు ఈ సాకెట్కి ఇక్కడ న్యూట్రల్ కనెక్షన్ వెళ్ళిపోయినట్టు అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ బోర్డులో న్యూట్రల్ కనెక్షన్ అనేది ఇచ్చేసాం. చూడండి ఇప్పుడు మెయిన్స్ ఇద్దాం. మరి ఇది దేవుడి మూలది, మనం డైరెక్ట్గా ఇచ్చేస్తాం. స్విచ్ వద్దాం కాదు వాళ్ళే కాబట్టి డైరెక్ట్ ఇచ్చేస్తున్నాను. ఎప్పుడైనా మనం స్లీవ్ తీసుకున్నప్పుడు ఇలా చుట్టాలన్నమాట. చుడితే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట. అది మీరు గమనించండి కొంచెం. ఇప్పుడు ఇక్కడ మెయిన్స్కి ఇక్కడ కలుపుతాను చూడండి. ఇందాక లూపింగ్ చేసాం కదా, ఈ లూపింగ్ అంతా ఇప్పుడు మెయిన్స్ అనేది సప్లై వెళ్తుంది. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఓకే.
మెయిన్ సప్లై కూడా ఇస్తాము. ఇప్పుడు లైటింగ్ పాయింట్, ట్యూబ్ లైట్ పాయింట్, ఫ్యాన్ పాయింట్లు బిగిద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇది ఫ్యాన్ పాయింట్ అనమాట. ఫ్యాన్ పాయింట్ మనం డైరెక్ట్ రెగ్యులర్ కనెక్షన్ ఇచ్చేస్తున్నాం. ఫ్యాన్ పాయింట్ చూడండి. ఇది ఫ్యాన్ పాయింట్ రెగ్యులేటర్కి వెళ్ళింది. ఇప్పుడు ఇది లైటింగ్ పాయింట్స్ అనమాట. ఓకే ఫ్రెండ్స్, చూడండి. న్యూట్రల్స్ అన్ని కామన్ చేసి మనం ఇక్కడ ఈ సాకెట్కి ఈ సాకెట్కి మనం కామన్ చేసాం. మళ్ళీ ఇదిగోండి, ఇది కిందల మెయిన్స్ అనమాట. మెయిన్ లైన్ లూపింగ్ చేసాం కదా. ఈ మీకు స్విచ్ దగ్గర నుంచి మనకు మీద నుంచి ఇక్కడ లైన్కి కనెక్షన్ ఇచ్చాము. ఇక్కడ ఈ స్విచ్కి, ఈ స్విచ్ నుంచి ఈ సాకెట్కి ఇక్కడ మనం కనెక్షన్ ఇచ్చాం. చూడండి, ఇది ఫ్యాన్ రెగ్యులేటర్ లైటింగ్ పాయింట్. ఇది సారీ ఫ్యాన్ పాయింట్. ఇది ఇక్కడ మనకు కిందన మెయిన్ లైన్ అనమాట. మెయిన్ లైన్ నుంచి స్విచ్ చేస్తే మనకు రెగ్యులేటర్ నుంచి ఫ్యాన్కి వెళ్తుంది. ఇవి మిగతాయి లైటింగ్ పాయింట్స్. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, ఇది మిక్సీ పాయింట్ అనమాట. ఇది కిచెన్ టైపు. ఇక్కడ 2 సాకెట్లు ఇచ్చాము. న్యూట్రల్ కామన్ చేస్తాను. చూడండి, ఫేస్ కనెక్షన్ ఇస్తాను. ఎంసీబీ నుంచి వచ్చిన మెయిన్ కూడా కనెక్షన్ ఇస్తాము. ఓకే, ఇది మెయిన్ అనమాట. ఇక్కడ మనం కనెక్షన్ ఇస్తాం. మెయిన్ నుంచి మనకి స్విచ్ నుంచి సాకెట్కి వెళ్ళిపోయింది. ఈ స్విచ్ నుంచి ఈ సాకెట్కి ఇలా ఇక్కడ వస్తుంది. ఇది లైన్, ఇది న్యూట్రల్ కామన్ చేస్తాం. ఇక్కడ కామన్ చేసి వెళ్ళిపోయింది. ఓకే ఫ్రెండ్స్, వైరింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. చూడండి, ఇది 6 మోటార్ బోర్డు మనం కిచెన్ కాడ పెట్టండి. 2 సాకెట్లు 2 స్విచ్లు. ఇది ఎంసీబీ ఈ రూమ్కి అనమాట. ఈ రూమ్ ఇలా, ఇది ఒక రూమ్ ఫ్రెండ్స్. ఈ రూమ్కి ఎంసీబీ బోర్డు అనమాట. ఈ ఎంసీబీ బోర్డు మనం ఇలా తీసుకొస్తే అలా బయటకు మీటర్ కానీ బయటకు వెళ్ళింది. అది ఇది దేవుడి మూలకి ఇచ్చాం ఫ్రెండ్స్. ఈ లైట్ దేవుడి మూల మనకి ఇలా వస్తే ఇక్కడ ఒక లైట్ ఇచ్చాం. లైట్ ఇమ్మన్నారు. ఇది స్విచ్ బోర్డు. ఇవి చూడండి, కొంచెం చీకటి అయిపోయింది, ఏమనుకోవద్దు. ఇలా వస్తే ఇక్కడ లైట్ అడిగారు. ఇది ఫ్యాన్ పాయింట్, అక్కడ ట్యూబ్ లైట్ పాయింట్. ట్యూబ్ లైట్ వస్తే లైట్ వేస్తాను చూడండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇంకో రూమ్ చూపిస్తాను. ఇది సేమ్ ఫ్రెండ్స్. ఇక్కడ 6 మోటారు, 2 సాకెట్లు, 2 స్విచ్లు, ఎంసీబీ బోర్డు, అదే ఎంసీబీ. అక్కడి నుంచి మెయిన్స్ వచ్చింది. ఇలాగ మనకి ఇక్కడ దేవుడి మూల, ఇక్కడ ఒక పాయింట్ సేమ్. ఆ రూమ్ ఎలా ఉంది, ఈ రూమ్ అంతే. ఇది 12 మోటార్ బోర్డు. ఇక్కడ లైట్ పాయింట్, ఫ్యాన్ పాయింట్, ట్యూబ్ లైట్ పాయింట్. బయటికి ఒక లైట్ ఇచ్చాం ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇది బాత్రూమ్ కానీ వదిలేసాం. ఈ లైట్
ఇటు సైడ్ మనకి ఇక్కడ లైట్ ఇచ్చాం చూడండి, ఇది మెయిన్స్ అనమాట. ఇక్కడ మీటర్ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.